చూసుకుందామంటే వస్తున్నారు. మేము మాత్రం భూములు ఇయ్యము. నాకు 2 ఎకరాలు ఉండదు. నాకు 3 పిల్లలు ఉండరు. నా పిల్లలు కూలి చేసుకొని బతికేటోళ్ళు. ఆడేం తిరిగితే కూలి చేసుకొని బతుకుతారు. ఆ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఉండదు ఇల్లు అక్కిపేట. అక్కిపేట మమ్మల్ని దౌర్జన్యం అయింది. చాలా అన్యాయం చేశారు. చేసుకొని దోసుకొని తిందామంట అని చేస్తున్నారు. చాలా పెద్ద మనుషులు, ఊళ్ళో పెద్ద మనుషులు. ఊరు అన్యాయానికి లేచి ఊళ్ళో తిండికే నేర్చారు సార్. నాకు 3 ఎకరాలు కాయ, కందులు, ఒడ్లు వేసుకుంటాం. ఈ 2 ఎకరాల మామిడి తోట ఉన్నది. మామిడి తోట తీసుకుంటా అనుకున్నాడు. ఇయ్యమంటున్నావు పట్ట భూమి, నా తాత భూమి, తరాల భూమి, కన్న కష్టం చేసుకొని మేము బతికేటోళ్ళము. అది దైర్జనం చేసిండు. పట్ట భూమిలో కూడా వచ్చి తీసుకుంటాడు. మేము ఇయ్యం సార్. మేము బతికేదో దాని మీద మాకు ఇంకేం ఆధారం ఉండదు. ఎంతమంది బిడ్డలు? నాకు 2 బిడ్డలు. ఎన్ని ఎకరాలు మొత్తం? ఉండదు 45 ఎకరాలు. ఎందుకేనా నా పిల్లలు ఏం బతకాలి? ఇయ్యం సార్. నా పిల్లలకి ఇంకో పని రాదు కదా. నా కొడుకులకు మా ప్రియ వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు. ఇంకొక పని రాదు. కష్టం చేసుకొని భూతాలకి కష్టం చేసుకొని మా పనులు అనకుండా భూతాలకి చేసుకొని బతుకుతాం. మేము ఇంకో పని రాదు. ఇయ్యం. నువ్వు మాత్రం ఇయ్యం సార్. మాకు దాన్ని ఇడిస్తే ఏం లేదు. 2 పసాలు మేము పంట తీసుకుంటున్నాం. బోర్డు వేసుకున్నాం. గుట్ట చెట్లు మంచిగా చేసుకొని కన్న బావులు కొట్టుకొని బతికినాం. మేము ఇప్పుడు ఈ మాటలు రెట్లెత్తుకు సార్. మేము ఇయ్యం. ఉద్యోగాలు ఇస్తా అంటున్నాం సార్. ఉద్యోగం రాము. ఎవరు చేస్తారు ఉద్యోగం? నా పిల్లలు చేయరు. భూతానికి ఉద్యోగం చేసేటోళ్ళు లేరు. నా తాన బతికేటోళ్ళు ఉండరు. నాగలు పట్టుకొని బతికేటోళ్ళు ఉండరు సార్. ఇయ్యం లేదు. ఏం పేరు నీ కొడుకు? నీ కొడుకు పేరేంది? నెల అవుతుందా తీసుకెళ్ళి కొడుకునే? నెల అవుతుందా కొడుకుని తీసుకెళ్ళి? నెల అవుతుందా అరెస్ట్ చేసి? చూపిస్తలేరా మీకు? మంచికి 10 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు. నా కొడుకులు ఉండరు. మా మాత్రం 4 మీ పిల్లలు అరెస్ట్ చేసిరా లేదా? అరెస్ట్ చేసిరా. మా కొడుకుని ఒక్క బిడ్డనా? ఒక కొడుకునా? ఒక తమ్ముడిని అరెస్ట్ చేసిండ్రు. పిల్లలు 3 పిల్లలు చిన్న చిన్న ఉండరు. నాయన నాయన అంటున్నారు. మేమేం చెప్పాలి వాళ్ళకు? ఒకటి ఆలోచన అంటే కూడా పొట్ట మీద బిడ్డలు కొడుకులు ఉంటారు కదా. కొడుక వాళ్ళు నాయన నాయన అంటున్నారు. వాళ్ళకు మేమేం చెప్పు? నాయన ఎక్కడ పెట్టని చెప్పు. మాకు బాధ కట్లా పెట్టిండు రేవంత్ అన్న. మా భూములు తీసుకుంటాడు. మాకు ఇట్లా బాధ పెట్టచ్చు రేవంత్ అన్న. పుణ్యం వచ్చుకోవాలి. ధన్యవాదాలు.